తులారాశి జాతకులకు ఎట్లా ఉందయ్యా ఈ సంవత్సరం అంటే, తులారాశి జాతకులు ఎట్లా ఉంటారట? వీళ్ళు సుకుమారమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. తులారాశి జాతకులు సుఖమైనటువంటి జీవనాన్ని పొందటానికి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తూ ఉంటారు. చక్కనైనటువంటి ప్రవర్తన, చురుకుదనము, ప్రశాంతమైనటువంటి స్వభావము, శుభ్రత శాతం అధికంగా ఉండటము, తర్వాత అధికమైనటువంటి సంచార ప్రియులు, పొగడ్తకు తొందరగా లొంగిపోయేటువంటి మనస్తత్వం కలవారై నిజాయితీపరులుగా, అలంకార ప్రియులుగా ఈ విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటారు తులారాశి జాతకులు. వీళ్ళకి ఎట్లా ఉందయ్యా ఈ సంవత్సరము అంటే, ఆదాయము 2, వ్యయము 8, 1 రాజపూజ్యత, 5 అవమానము. ఈ సంవత్సరం పూర్తిగా విశ్లేషణ చేసినట్టయితే ఎట్లా ఉందయ్యా అంటే 44% సక్సెస్ రేషియోగా, ఒక 56% మైనస్గా ఉంది. తులారాశి జాతకులకు మే 2వ తారీఖు దాకా గురు సంచారం బాగా ఉంది, దానిలో ఏం సందేహం లేదు. మీకు 12వ స్థానంలో కేతు ఉన్నాడు సంవత్సరం పొడుగుతా. సంవత్సరం మొత్తం కూడా 6వ స్థానంలో రాహు ఉన్నాడు, 5వ స్థానంలో శని, 8వ స్థానంలో గురువు. గత సంవత్సరం మీరు కార్యరూపం దాల్చినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ అవుతాయి, దానిలో ఏం సందేహం లేదు. ఇక మళ్ళా ఏమైనా చెయ్యాలి అనుకుంటే మాత్రం దయచేసి ఆగండి. ఎందుకు? వ్యాపారస్తులు వ్యాపారం కొద్దిగా అభివృద్ధి లేకుండా ఉంటుంది. విద్యార్థులకు ఆశించినటువంటి ర్యాంకులు కొద్దిగా చేజారేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకు ఆశించినటువంటి పదవులు రాకుండా ఉండటము, మన స్తోమతకు మించినటువంటి బాకీలు చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉండటము, వ్యవసాయస్తులైతే కర్షకులైనట్టయితే దిగుబడి కొద్దిగా తక్కువగా రావటము, ప్రయత్నించినటువంటి కార్యములు కొద్దిగా విఫలము చెందటము. ఎందుకు ఇట్లా అయితే ఉన్నాయి? మనకు 12వ స్థానంలో కేతు ఉన్నాడు, తర్వాత ఇప్పుడు 8వ స్థానంలో గురు సంచారం ఉంది. కాబట్టి మనకు ఆశించినటువంటి ఫలితాలు తక్కువగా ఉంటాయి. ఓపికగా ఉండండి. మీరు ఏ పనులు అయితే చేస్తూ ఉంటారో అవే పనులు చేయండి. అనవసరమైనటువంటి తగాదాలలోకి వెళ్ళకండి. నోరును అదుపులో పెట్టుకోండి. ఎవరి సమస్య ఎక్కడ పోతే మనకేంటి? మీరు వాళ్ళ సమస్యలో జోక్యం చేసుకుంటే వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో మీరు అవస్థల పాలవుతారు. నోరును అదుపులో పెట్టుకుంటే సరిపోతుంది, మనకేంటి? ఏమైనా మీరు పనులు చేయాలి అనుకునేటట్టయితే ఈ మే 2వ తారీఖు లోపట్నే ఏమైనా పనులు ఆరంభం చేసుకోండి. తర్వాత చేసేటువంటి ప్రయత్నం దయచేసి చేయకండి. గురువు మైనస్లో ఉన్నాడు, ప్రధానంగా కేతువు మైనస్లో ఉన్నాడు. గురువు మైనస్లో ఉన్నాడు కాబట్టి గురువు మనకు సపోర్టుగా ఉండాలి అంటే ఏం చేయాలి? శనగలను గ్రైండింగ్ చేయటము, శనగలను జ్యోతిలాగా, శనగపిండిని జ్యోతిలాగా చేయటము, దానిలో కొద్దిగా నెయ్యి వేసి వత్తి వేసి నవగ్రహాలలో గురుగ్రహం ముందు, లేదు దత్తాత్రేయ స్వామి ముందు, లేదు రావి చెట్టు దగ్గర దీపము రెగ్యులర్గా పెట్టడము. ఎప్పటి నుంచి? మే 2వ తారీఖు తర్వాత. లేదు ఇంత దత్తాత్రేయ స్వామి వజ్రకవచాన్ని రోజు పారాయణం చేసుకోండి. రోజు 10 నిమిషాలు మీరు స్నానం చేసిన తర్వాత దాన్ని మీరు నిత్య దైనందిక జీవితంలో దీని ఒక పార్ట్గా పెట్టుకోండి. నేను రోజు పొద్దున్నే స్నానం చేస్తాను, ఇంత కాఫీ తాగుతాను, దత్తాత్రేయ స్వామి వజ్రకవచ పారాయణం చేసిన తర్వాత నా దైనందిక కార్యక్రమాలు నేను చేసుకుంటాను, ఇట్లా పెట్టుకోండి. లేదు ఇంత దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. అట్లా చేస్తే మన పనులు నిర్విఘ్నంగా, అంటే పనులు సక్సెస్ పక్కకు పెట్టండి, ఆటంకాలు ఏర్పడకుండా, మనకు లాస్ కాకుండా ఇప్పుడు మీకు ఏ పొజిషన్లో ఉన్నారో ఆ పొజిషన్ కంటిన్యూస్గా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే లోపలికి మీ రేషియో లోపలికి పోవడానికి ఆస్కారం కనిపిస్తుంది. సంవత్సరం విశ్లేషణ చేసినట్టయితే 46% ప్లస్, 54% మైనస్ కనిపిస్తుంది కదా. అట్లా కాకుండా మీ రేషియో మీకే ఉండటానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి మార్గాలు చేసినట్టయితే గురువుకు సంబంధించింది. కేతువుకు సంబంధించింది ఏం చేయాలి? కేతువు అంటే గణపతి ఉపాసన. గణపతిని కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది. కొంచెం సంకష్టహర చతుర్థి రోజు ఉపవాసం ఉండటమో,
గణపతికి ఇంత రోజు గరక పెట్టడము చేస్తే గణపతి సంతోషపడతాడు. తద్వారా కేతుగ్రహం చల్లబడుతుంది. కేతుగ్రహం యొక్క చల్లని చూపులు మీపై ప్రసరింపబడతాయి. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ సంవత్సరం అంతా కూడా మీరు సక్సెస్ను పొందుతారు. దానిలో ఎటువంటి సందేహం లేదు.